జై గురుదేవదత్త. ప్రపంచమంతా విశ్వము సద్గురువు దత్తునిగా ఉండగా దత్తుడు మన హృదయంలో అంతా నిండి ఉన్న దత్తునికి నమస్కారం. దత్తుడు నీలో ఉన్నాడు అంటే నిన్ను నువ్వు పరిశీలించుకో, దానికి నేను సహకరిస్తాను అంటారు దత్తుడు. నేను ఒక కథ చెబుతాను. గురువాయూరప్పని ఉన్నియప్పం సేవ వెనక దివ్యలీల. గురువాయూర్ ఆలయంలో ఒక పవిత్ర ఏకాదశి సందర్భంగా గురువాయూరప్పకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉన్నియప్పం అనగా అప్పము నైవేద్యాన్ని సిద్ధం చేసే పనిలో ప్రధాన అర్చకులు నిమగ్నమై ఉన్నారు. వారికి సహాయంగా ఉన్న శిష్యుడు పూలు తీసుకురావటానికి బయటకు వెళ్లటంతో ఆలయ వంటశాలలో అర్చకులు ఒక్కరే మిగిలారు. వారు మనసులో నిరంతరము హరే కృష్ణ అని జపిస్తూ శ్రీకృష్ణుని కీర్తనలను ఆలపిస్తూ అపారమైన ప్రేమతోనూ భక్తితోనూ ఉన్నియప్పాలను తయారు చేస్తున్నారు. అంతలో ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా అపూర్వమైన తులసి, శ్రీగంధము, చందనము పరిమళాలతో నిండిపోయింది. ఆ దివ్య సుగంధాన్ని ఆస్వాదించిన అర్చకులు ఆశ్చర్యపడి, ఈ పరిమళము సాధారణంగా గురువాయూరప్పని సన్నిధిలో మాత్రమే అనుభవిస్తాం, బహుశా నా భ్రమ అయి ఉంటుంది అని అనుకొని మళ్ళీ భగవాన్ నామస్మరణలో లీనమైన తమ పని తాము కొనసాగించారు. కొద్దిసేపటికి ఎవరో ఒక చిన్న బాలుడు తన భుజంపై మృదువుగా చెయ్యి ఉంచినట్టు అనిపించింది. 2 సార్లు అదే అనుభూతి కలిగిన దానిని భ్రమగా భావించి పట్టించుకోలేదు. కానీ 3వసారి ఆ చిన్న చెయ్యి కొంచెం బలంగా తట్టినట్లు అనిపించడంతో పక్కనే ఉన్న పాత్రలో కదిలి కొన్ని కింద పడిపోయాయి. వెంటనే అర్చకులు తయారు చేసిన ఉన్ని అప్పాలను లెక్క పెట్టగా 5 అప్పాలు కనిపించలేదు. వారు చిరునవ్వులతోనూ కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండుగా ఇలా అన్నారు, కన్నయ్య, నాపై నీకెంత ప్రేమ ఉన్నా ఇలా అల్లరి చేయవలసిందేనా? అడిగితే నేనే నీకు సమర్పించేవాడిని కదా. ఆ తర్వాత నైవేద్యం సమర్పించేందుకు గర్భగుడి తలుపులు తెరిచిన అర్చకులకు ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు. గురువాయూరప్పని విగ్రహం చెంపలపైన ఉన్నియప్పము చిన్న చిన్న ముక్కలుగా అంటుకొని ఉన్నాయి. ఆయన దివ్యహస్తంపై నెయ్యి జాడ కూడా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన అర్చకుడు భక్తి పారవశ్యంతో, ప్రభు, ఒక్క మాట అడిగి ఉంటే నేనే ప్రేమతో నీకు సమర్పించేవాడిని కదా అని ఉద్వేగంతో పలికాడు. అప్పుడు దివ్యమైన ఆ శరీరవాణి వినిపించిందని చెబుతారు. ఆచార్య, ప్రేమతోనూ నిర్మలమైన భక్తితోనూ సమర్పించిన దాన్ని నేను అడిగి తీసుకొనను. నిజమైన ప్రేమ, నిష్కపటమైన భక్తి ఉన్న చోట నేను స్వయంగా వచ్చి స్వీకరిస్తాను. నీవు నా కోసం ప్రేమతో తయారు చేసిన ఈ ఉన్నియప్పాన్ని నేను ఆనందంగా స్వీకరించాను. ఆ మాటలు విన్న అర్చకుని కళ్ళల్లో ఆనందాశ్రువులు ధారపోశాయి. ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. భగవంతునికి అనంత కరుణకు, భక్తవాత్సల్యానికి నమస్కరిస్తూ నిలిచిపోయాడు. అప్పటి నుండి గురువాయూరప్పకు ముఖ్యమైన పర్వదినాల్లో, ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో ఉన్నియప్పం సేవను విశేషంగా నిర్వహించి సాంప్రదాయము కొనసాగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నీ భక్తిలో స్వార్థం లేకపోతే, నీ సమర్పణలో ప్రేమ నిండితే భగవంతునికి నీ నైవేద్యాన్ని మాత్రమే కాదు, నీ హృదయాన్ని స్వీకరిస్తాడు. జై గురుదత్త. ఈ కథ నచ్చినట్లయితే కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కథలకు ముందు చాలా చెప్తాను ఫ్రెండ్స్.